ఏపీలో రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన ఉమాశంకర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు వైసీపీ నేతలతో కలిసి ముమ్మర ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోమారు జగన్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామంటున్న నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థితో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఎవరి భవిష్యత్తు ఏంటో తేలబోతుంది. ఇప్పటికే నామినేషన్ల పరం అయితే పూర్తిగా ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏపీలో వైనాట్ 175 అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ రేసులోనే గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్తో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ గ్రామం వెళ్ళినా మీకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మీరు ఎంత మెజారిటీతో ఇక్కడికి వెళ్ళబోతున్నారు? గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలన్నీ కూడా చాలా వరకు తీర్చారు. ఇప్పుడు ఏ రకమైన కొత్త హామీలు ఇస్తున్నారు? ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? సార్ మీ అందరూ తెలుసు 2019 ఎన్నికల్లో కేవలం జగనన్న మీద అభిమానంతో నమ్మకంతో సుమారుగా నా రాష్ట్రంలో 150 సీట్లు గెలిపించడం జరిగింది. అంటే ఆ రోజుకి ఏ కార్యక్రమం చేయలేదు, కేవలం నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో 2 పేజీల మేనిఫెస్టో పెట్టారో 99% పథకాలను కూడా చేశారండి. అది కూడా ఏంటంటే ఎక్కడ పార్టీలు చూడలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఏదైనా సంక్షేమ పథకాలు కావాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే పార్టీలతో సంబంధం లేకుండా మేము గడపకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు చాలామంది తెలుగుదేశం మహిళలకు అందరూ కూడా మేము గతంలో మేము ఓటు వేయలేదు తెలుగుదేశానికి, అయినప్పుడు కూడా మా జగనన్న 2 పథకాలు 3 పథకాలు ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో జగనన్ని మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పార్టీకి సంబంధించి చెప్తున్నారు. ఏదైతే 157 గెలిచామో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాం కనుక 175కి 150 సీట్లు గెలుచుకుని కాల్సిన రాష్ట్ర వ్యాప్తంగా. సరే, ఇప్పుడు వరకు చూసుకుంటే ఏ ప్రభుత్వం వస్తున్నా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకే పనులు జరుగుతూ ఉంటాయి. కానీ మీ ప్రభుత్వంలో అన్ని పార్టీ నాయకులకు కూడా సమపాలన న్యాయం జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎంత మెజార్టీ రాబోతుంది? రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? సార్ మేము 2019 ఎన్నికల్లో జగనన్న సమక్షంలో చెప్పాం అన్న, మరి ఎట్టి బస్సులు కూడా ఈ ఎన్నికల్లో 25,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ చూస్తే పెద్దలందరూ కూడా అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యంగా సన్యాసిపతి గారు కానీ మొన్ననే ఎర్రపతి గారు వచ్చారు. ఇంకా మా పార్టీ నాయకులు కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మరి కౌన్సిలర్ ఎన్నికలు కానీ ఏ విధంగా కష్టపడతారో అదే విధంగా ఎమ్మెల్యేగా నేను గెలిపించడానికి అందరూ కూడా ఉన్నారు. ఎట్టి బస్సులు కూడా ఈసారి 30,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తాం సార్. ఈ మీ ప్రచారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో 2వ విడత ప్రచారంలో భాగంగా ఏదైనా వచ్చే అవకాశం, ఇక్కడికి వచ్చి మీ తరపున క్యాంపెయినింగ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? సార్ ఇంకా ఏమీ లేదు సార్. అది ఇప్పటికే మన చోడవరం పైకిరాబాటు కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ వస్తారేమో అనుకుంటున్నాం. వస్తే సరే, లేదంటే మాత్రం మా కార్యక్రమం మాత్రం చేసుకెళ్తాం. ఏదైనా జగనన్న దీవులు జగనన్న తాలూకా నమ్మకంతో ప్రజలందరూ కూడా నాకు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. రైట్. అయితే చూడొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వైనాట్ 175 అంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా వైసీపీ ప్రభుత్వం గెలుచుకుంటుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమ సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమాలే ఓట్లుగా దిద్ది ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కూడా గెలిపిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి పెట్ల ఉమాశంకర్ని ప్రస్తుతం మనం మాట్లాడడం జరిగింది. కెమెరామ్యాన్ ఉదయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.